प्रसीद विश्वेश्वर विश्वतो मुख प्रसीद विश्वक्षय पालनेश प्रसीद विश्वालय विश्वमूर्ते विश्वस्य योनि भगवन् प्रसीद. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో విశేషించి మహావిష్ణువు యొక్క ఆరాధన గొప్పదైనటువంటి ఫలాన్ని, మోక్షాన్ని మనకు అందజేస్తుంది. సౌరమానం ప్రకారం నడుస్తున్నటువంటి ఈ ధనుర్మాస కాలం కూడా ఎంతో విశేషం కదా. మహావిష్ణువు యొక్క ఆరాధనకు ఎంతో గొప్పదైనటువంటి కాలం ఇది. అందుకే భగవద్జ్ఞానాన్ని పొందుతూ ఇలా శరణాగతి చేద్దాం. ప్రసీద విశ్వేశ్వర విశ్వతో ముఖ. విశ్వేశ్వర ప్రసీద. ప్రసీద అంటే అనుగ్రహించు స్వామి, అనుగ్రహించు. ఎలాంటి వాడవు నీవు? విశ్వేశ్వర, సకల విశ్వానికి కూడా ఈశ్వరుడవు. విశ్వతో ముఖ, సకల విశ్వములోకి కూడా ముఖ్యమైనటువంటి వాడవు నీవు. ప్రసీద విశ్వేశ్వర విశ్వతో ముఖ ప్రసీద విశ్వక్షయపాలనేశ. ప్రసీద అనుగ్రహించు. విశ్వక్షయ పాలనేశ, సకల విశ్వములో కూడా ఎక్కడా కూడా కించిత్తు బాధ కలగకుండా పరిపాలన చేస్తూ ఉండేటువంటి వాడవు. అంతేకాకుండా ప్రళయకాలంలో ఈ విశ్వాన్నంతటినీ కూడా సంహరించి నీలో దాచుకునేటువంటి వాడు. ఇటువంటి గుణము కలిగినటువంటి ఓ విశ్వేశ, ప్రసీద నన్ను అనుగ్రహించు. ప్రసీద విశ్వక్షయ పాలనేశ ప్రసీద విశ్వాలయ విశ్వమూర్తే. ప్రసీద విశ్వాలయ, ఈ విశ్వమునికంతటికీ కూడా ఆలయభూతుడైనటువంటి వాడవు నీవే. అంతేకాదు విశ్వమూర్తే, ఈ విశ్వమంతా కూడా నీవే. ఈ విశ్వములో ఎక్కడికి వెళ్ళి ఎతికినా కూడా అది నీ మూర్తే. మొత్తమంతా కూడా నీ విభూతి తప్ప నీకన్నా భిన్నమైనటువంటిది ఈ విశ్వంలో ఏది కూడా లేదు. ఈ విశ్వమంతా కూడా కలిపితే నీ యొక్క మూర్తి, రూపము అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి విశ్వమూర్తే నన్ను అనుగ్రహించు. ప్రసీద విశ్వాలయ విశ్వమూర్తే విశ్వస్య యోని భగవన్ ప్రసీద. విశ్వస్య యోని, సకల విశ్వమునకు కూడా పుట్టుకకు కారణమైనటువంటి వాడు. ఈ సకల విశ్వము ఎక్కడి నుంచి వస్తోంది? నీ నుండే కదా. అందుకే ఈ విశ్వమంతా కూడా నీమయం, హరిమయము విశ్వమంతయు అంటారు. మరి అటువంటి హరిమయమైనటువంటి ఈ విశ్వమంతా కూడా దాగి ఉన్నటువంటి ఓ శ్రీహరి ప్రసీద ప్రసీద అంటూ మనం ఆ భగవంతుడికి శరణాగతి చేయాలి.
ఆ విధంగా ప్రసీద ప్రసీద అంటూ శరణాగతి ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు భగవద్ అనుగ్రహాన్ని మెండుగా మనమందరం కూడా పొందగలుగుతాం. విఖనోమునీంద్రుల వారు కూడా గొప్పదైనటువంటి భగవత్ కైంకర్య విధానాన్నంతటినీ కూడా చెప్పి చివరిలో నారాయణ నమస్తేస్తు కరుణాత్మం దయానిధే పాహిమాం కృపయాదేవ భక్తంతే భక్తవత్సల అని శరణాగతి తత్వాన్ని చెప్తాడు, ప్రసీద ప్రసీద అంటూ. అటువంటి శరణాగతి మనల్ని అనుగ్రహిస్తుంది. కనుక ఆ శరణాగతి మార్గంలో మనమందరం కూడా ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 25వ తేదీ పుష్యమాస శుక్లపక్ష పంచమి తిథి. ఈ పంచమి తిథి రోజున నాగదేవతారాధనం చక్కనైనటువంటి వంశాభివృద్ధిని మనకు కలగజేస్తుంది. పంచమి తిథికి అధిదేవతలు నాగదేవతలు, వారు వంశాభివృద్ధి కారకులు. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం శతభిష నక్షత్రం, అజైకపాదుడు ఈ నక్షత్రానికి అధిదేవత, వారి యొక్క స్మరణము చక్కనైనటువంటి ఫలాన్ని మనకు కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము గురువారం. ఈ గురువారము రోజున గురుగ్రహ ఆరాధనం చక్కనైనటువంటి దేహపుష్టిని, గురునా దేహపుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అంటారు కదా, మరి ఆ సంపదలన్నింటినీ కూడా మనం పొందగలిగేటువంటి ఆరాధన చేయవచ్చు. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మనం అవగతం చేసుకొని ఆయా తిథివార నక్షత్ర అధిదేవతలకు కూడా మూలదైవతమైనటువంటి ఆ గోవిందుడి యొక్క సంసేవనము విఖనసోక్త విగ్రహారాధన మార్గము ద్వారా మనం ఆచరిస్తూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. మనసారా అనరాధా ప్రపద్యేదంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భగవద్బంధువులారా, వేదాంత దేశికి విరచితమైనటువంటి గోదాస్తుతిలో ఈనాడు మనం విశేషమైనటువంటి ఒక శ్లోకాన్ని, 9వ శ్లోక స్వారస్యాన్ని మనం తెలుసుకుంటాం. మాతః సముత్థితవతీ మదివిష్టుచిత్తం విశ్వోపజీవ్యమృతం వచసాందుహానాం తాపచ్చిదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధిదుహితుః సహజాం విదుస్త్వాం. గోదాదేవిని సంబోధిస్తున్నారు. హే మాతః, ఓ తల్లి, నీవెవరు అంటే ఇచ్చట దేశికుల వారు చంద్రుని వలె ఉన్నది అన్నారు. లక్ష్మీదేవికి తోబుట్టువు అన్నారు. లక్ష్మీదేవికి చెల్లెలు అంటున్నారు. అలాగే సాక్షాత్ లక్ష్మీదేవియే అని కూడా తెలియజేస్తున్నారు. చంద్రుడు అని చెప్పినప్పుడు మనకు ఒక ఆనందం కలుగుతుంది. చంద్రుడు ఆహ్లాదకరుడు, ఆనందదాయకుడు. చంద్రోదయం అయితే అందరి ఇంట కూడా ఆనందోదయం అవుతుందట. అందరి హృదయంలో కూడా ఆనందోదయం అవుతుంది. అలాగే గోదాదేవి యొక్క ఉదయం అలా ఉన్నది అని దేశికుల వారు, అమ్మా
సముత్థితవతీం అధి విష్ణు చిత్తం అంటే నీవు ఆ విష్ణు చిత్తుడు అనే ఒక పదం ఏదైతే ఉన్నదో విష్ణు చిత్తుని యొక్క వంశంలో పుట్టినది ఈవిడ. అదే ప్రకారం చంద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు? చంద్రమా మనసో జాత అని వేదం. భగవంతుని యొక్క మనస్సు నుండి చంద్రుడు పుట్టాడు. అందువల్ల సముత్థితవతీం అధి విష్ణు చిత్తం అని అచ్చటి నుండి వచ్చినావమ్మా. అదే ప్రకారం విశ్వోపజీవ్యమృతం వచసాన్ దుహానాం నీ యొక్క మాటతో విశ్వ ఉపజీవ్యం లోకాలంతటికి కూడా ఒక చైతన్యాన్ని ఇస్తూ అమృతం దుహానాం సుధ ఏదైతే ఉన్నదో దాన్ని నీవు ఎల్లప్పుడూ కూడా కురిపిస్తున్నావు. దాన్ని ఈ ప్రకారంగా అందరి కూడా పంచుతున్నావు. విశ్వోపజీవ్యం అమృతం వచసాన్ దుహానాం తాపచ్చిదం హిమరుచేహే ఇవ. హిమరుచి అనే శబ్దానికి రుచి శబ్దానికి కిరణములు అనే అర్థం. అదే ప్రకారం చంద్రుడికి హిమాంశు అని ఒక పేరున్నది. అందువల్ల హిమరుచేహే అతను చంద్రుడు ఏం చేస్తాడు? తాపచ్చిదం తాపాలంతా కూడా చేత్తి అతను ఛేదిస్తాడు. అటువంటి నీవు ఇక్కడ కమలామివాన్యామని దేశికుల వారు ముందే చెప్పారు. కమల ఇవ ఉన్నటువంటి అంటే మహాలక్ష్మి వలె ఉన్నటువంటి గోదాదేవి అన్నారు. ఇచ్చట కూడా తాపచ్చిదం హిమరుచేహే ఇవ మూర్తిమన్యాం అని చెప్పినప్పుడు నిన్న అందరూ కూడా ఆ చంద్రుని వలె ఉన్నామని చెప్పడం ఒక ఎత్తైతే సత్పురుషులు సంతః పయోధి దుహితు సహజాం విదుహు త్వాం వాళ్ళందరూ కూడా పయోధి దుహితు. పయోధి దుహిత అంటే పాలకడలి. పాలకడలి పుత్రిక అంటే ఆవిడ క్షీరాబ్ధి కన్య. అలా లోకంలో అందరూ భావిస్తున్నారమ్మా అని దేశికుల వారి ఈ శ్లోకం ద్వారా ఎన్నో విషయ విశేషాన్ని తెలియజేస్తున్నారు. ఒక పక్క గోదాదేవి, మరొక పక్క చంద్రుడు. చంద్రుడు ఆహ్లాదకరుడు, గోదాదేవి ఆహ్లాదకారిణి. చంద్రుడు విశ్వోపజీవ్యంగా ఉన్నాడు, గోదాదేవి యొక్క ప్రబంధాలు కూడా విశ్వోపజీవ్యంగా ఉన్నాయి, గోదాదేవి కూడా విశ్వోపజీవ్యంగా. అమృతాన్ని ఇచ్చేటట్టు ఉంటాయి గోదాదేవి ప్రబంధాలు. ఈ చంద్రుడు కూడా ఆ ప్రకారంగానే ఉన్నాడు. సాక్షాత్ మహాలక్ష్మి. అందువల్ల మహాలక్ష్మి తోబుట్టువుగా చంద్రుడు ఉన్నాడు. ఈవిడ కూడా ఆ ప్రకారంగా మహాలక్ష్మి వలె ఉన్నది అని చెప్పి గోదా చంద్రులు ఇరువురు కూడా విష్ణు చిత్తోద్భవులే అని చెప్తున్నారు. ఎలాగైతే సముద్రునికి లక్ష్మీదేవి లభించిందో అదే ప్రకారంగా విష్ణు చిత్తునికి గోదాదేవి ఆ తులసి వనంలో లభించింది. అలాగే గోదాచంద్రులు ఇరువురు కూడా అమృతాన్ని వర్షించేవారు అన్నారు. అంటే చంద్రుని యొక్క కళలు ఎప్పుడూ కూడా అమృతపూర్ణ కిరణాలుగానే ఉంటాయి. అందువల్ల ప్రథమాం పిబతే వన్నిహి ద్వితీయాం పితే రవి అన్నట్టుగా అగ్ని సూర్య దేవతలందరూ కూడా ఆ చంద్ర కళలతో పొట్టబోసుకుంటారని మనకు తెలియజేస్తున్నారు. ఇలాగే గోదాదేవి పలుకులు ఏవైతే ఉంటాయో అది చాలా మృదు మధురంగా ఉంటాయి. అది అందరికీ ఒక ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయన్నారు. ఎలాగైతే అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అన్న రీతిగా ఆ జ్ఞానంతో అజ్ఞానంతో మృత్యు వాతపడడం, జ్ఞానంతో అమృతాన్ని పొందడం అనేది. అలాగే గోదాచంద్రులు ఇరువురు కూడా తాపాన్ని పోగొట్టేవారు. కన్యయా విష్ణుచిత్తస్య కలితాభూత్ కృతద్వయ అన్న రీతిగా ఆ సూర్యుని యొక్క వాడి వేడి కిరణాల వల్ల కలిగినటువంటి ఆ తాపం అనేది ఈ చంద్రుడి యొక్క ఆ శీతల కిరణాలు ఎప్పుడైతే సోకుతాయో ఆ తాపం పోతుంది. అలాగే గోదా ప్రబంధం కూడా సకల తాపాల్ని హరిస్తున్నది అని దేశికుల వారి ఈ శ్లోకం ద్వారా చక్కగా ఆ గోదాదేవి యొక్క, చంద్రుని యొక్క, మహాలక్ష్మి యొక్క ప్రస్తావనను తీసుకోవచ్చి మనకు సాక్షాత్ గోదాదేవి దివ్య ప్రబంధాలు మనకు ఎల్లప్పుడూ కూడా శ్రేయోదాయకాలను తెలియజేశారు. కనుక మనం ఆ ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటూ గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ. మనసారా
భగవంతుని యొక్క సృష్టి సువిశాలమైనటువంటి అంశం ఇది. ఎక్కడ మొదలు ఎక్కడ అంతమో మనం నిర్ధారణ చేయలేము. అనంతమైనటువంటి ఈ కాలప్రవాహంలో, ఈ పంచభూతాత్మక సృష్టిలో ఒక అణుమాత్ర జీవులం మనం. కాబట్టి మన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే పెద్దల యొక్క అనుభవంతో కూడినటువంటి మంచి మాటల్ని, సారాంశాన్ని మనం గ్రహించవలసి ఉంది. కాంతార పాదపానాం యథాఫలం మానుషైర్ అననుభోగ్యం ఏవం అనార్యేష్వర్థాః మనసా వాప్యైర్ అననుభోగ్యాః. ఎంత గొప్ప నీతి ఇందులో ఉందంటే, ఎక్కడో కీకారణ్యంలో ఒక మంచి ఫలవృక్షం ఉన్నది. మధురాతి మధురమైనటువంటి ఫలములు కాస్తూ ఉన్నాయి, పండ్లు. కానీ అది నిశ్సంచార ప్రదేశం, నిర్జన ప్రదేశము, ఎవరూ జనాలు లేరు. అలా కాయలు పండ్లవుతున్నాయి, పండ్లు రాలిపోతూ ఉన్నాయి కింద. తప్ప అవి అనుభవించేవాడు ఎవడన్నా ఉన్నాడా? కాంతార పాదపానాం యథాఫలం. అలాగా మానవ సమాజంలో కూడా లక్షలాది కోట్లాది ధనాన్ని ఆర్జించినటువంటి మహానుభావులు, పెద్దలు ఉంటారు. కానీ నిరుపయోగంగా ఆ ధనాన్ని అలాగే వాళ్ళు పిసినారులుగా ఉపయోగించకుండా ఉన్నారనుకోండి, అందువల్ల సృష్టికి ఏమి లాభం చెప్పండి? కాబట్టి ఎక్కడో కీకారణ్యంలో మధురాతి మధుర ఫలములు కలిగినటువంటి వృక్షం ఎటువంటిదో, ఆ పండ్లు ఏ విధంగా నిష్ఫలమైపోతూ ఉన్నాయో, ఎవరూ తినే అవకాశం లేకుండా పోతూ ఉన్నాయో, అలాగే అనార్యేష్వర్థాః, ఒక ఆర్య సంస్కృతికి అలవడలేనటువంటి వాళ్ళు అనార్యులు. అటువంటి వాళ్ళు ఎంత ధనం సంపాదించినా, ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించినా అది వృధా అని ఇందులో అంతరార్థం. కాబట్టి సంపాదించిన వాళ్ళు వాళ్ళ సంపాదన కానీ వాళ్ళ ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసి మానవ సేవయే మాధవ సేవ అని సమాజం కోసం వాళ్ళు ఒక ఉత్తేజం కలిగించాలి. ఒక జ్ఞాని ఉన్నాడు, తన జ్ఞానాన్ని, తన విద్వత్తును సమాజానికి పంచాలి. లేకపోతే ఆ పాండిత్యం కూడా నిష్ప్రయోజనమైపోతుంది, నిష్ఫలమైపోతుంది. ఛందో వ్యాకరణాది శాస్త్రాలు చదువుకున్నాను, తర్కమీమాంసాది శాస్త్రాలు చదువుకున్నాను అంటే ఏమి లాభము? ఈ తెలివి లేని వాని హేతువాదంబు ధాతువాదంబు, కాణాదంబు ప్రాణాదంబు, కాపిలంబు చాపలంబు, మీమాంస హింస, వ్యాకరణం బకరణంబు అంటారు కృష్ణదేవరాయల వారు. ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా కానీ ఆ శాస్త్ర పాండిత్యంతో, ప్రతిభా సంపత్తితో సమాజాన్ని ఉత్తేజపరిచే ప్రయత్నం చేయకపోతే ఆ పాండిత్యం వృధా. నువ్వెంత తర్క పండితుడైతే లోకానికి ఎందుకండి? నువ్వెంత వ్యాకరణం చదువుకుంటే లోకానికి ఎందుకండి? నీ శాస్త్ర పాండిత్య ప్రతిభా విశేషం చేత 10 మందికి మంచి మాటలు చెప్తూ ఉన్నావా? చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడే ఆ వ్యక్తి పరమాత్మకు కూడా ప్రీతిపాత్రుడవుతాడు. అలా లేనప్పుడు ఏమైపోతుంది? అటువంటి మహాపండితుని ప్రతిభ వృధా అయిపోయి కాంతార పాదపానాం అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి మహాపండితుడైనా, ఎంత శాస్త్రజ్ఞుడైనా, ఎంత శాస్త్రవేత్త అయినా తన యొక్క విజ్ఞానాన్ని లోకానికి పంచాలి. ఎంత ఐశ్వర్యాన్ని సమకూర్చుకున్నటువంటి వాడైనా తన సంపదను సమాజం కోసం పంచాలి. కాబట్టి ఈ విషయంలో మనకు ప్రకృతి కూడా మార్గదర్శకం అవుతూ ఉన్నది. మానవు తృప్తికే తరులు మంజుల పుష్పఫలంబులు అన్నాడు. కాబట్టి గోవులు పాలిస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి? మన కోసమే ఇస్తున్నాయి. కాబట్టి ఈ పరమార్థం తెలిసి ఎవరు జీవిస్తూ ఉన్నారో అటువంటి జీవితం సఫలీకృతం అవుతుంది అని మనం గ్రహించాలి.